స్నానానికని వెళ్లిన తండ్రి కళ్ల ముందే మునిగిపోతుంటే చూడలేకపోయింది ఆ కూతురు. తన ముందే నీటిలో పడి మునిగిపోతుంటే తట్టుకోలేకపోయిన ఆ చిన్నారికి ఏం చేయాలో అర్థం కాలేదు. కాపాడండి అని అడగటానికి పక్కన ఎవరూ కనిపించలేదు. ఇక నీళ్లలో మునిగిపోతున్న తండ్రిని కాపాడాలన్న ఆలోచనతో వెంటనే తండ్రికి చేయందించింది. అంతే, చివరికి తన ప్రాణాలనే పోగొట్టుకుంది ఆ బాలిక. ఇంతకీ ఏం జరిగింది? ఎలా చనిపోయింది ఆ కూతురు? లెట్స్ వాచ్. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని ఆటో స్టాండ్ ఏరియాలో తాటిపల్లి రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అయితే అతని చిన్న కుమార్తె పేరు నిఖిత. ఆమెకు 13 సంవత్సరాలు కాగా ఓ రోజు సాయంత్రం తండ్రితో కలిసి గ్రామ సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లారు. తండ్రి సరదాగా గోదావరిలో స్నానం చేయడం కోసం నదిలోకి దిగాడు. తన మొబైల్ ను గోదావరి ఒడ్డున ఉన్న కుమార్తె నిఖితకిచ్చి గోదావరిలో దిగి స్నానం చేస్తున్నాడు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో ఈతరాక రాజేందర్ గోదావరి నీటిలో మునిగిపోవడం గమనించిన ఒడ్డున ఉన్న నిఖిత తండ్రిని కాపాడేందుకు తండ్రికి చేయందించింది, బయటకు లాగింది. ఇంతలో బండ మీద నుంచి ఆమె కాలు జారి గోదావరిలో పడిపోయింది. దీంతో ఒడ్డుకు చేరుకున్న తండ్రి రాజేందర్ కాపాడండంటూ అరవటం మొదలుపెట్టాడు. అరుపులు విన్న అక్కడికి కొంతమంది దూరంలో ఉన్న జాలర్లు బాలికను కాపాడేందుకు ప్రయత్నం చేసి గోదావరిలో వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గోదావరిలో ఉన్న బండల మధ్య ఇరుక్కుపోయిన నిఖిత లభ్యమవగా బయటకు తీశారు. కాగా అప్పటికే నిఖిత మృతి చెందింది. తన కూతురు మృతదేహాన్ని చూసి తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు.